ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు దేవా. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని కీర్తించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో ఆశీర్వాదములు అనుగ్రహించే గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయుదును అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగజేతును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇమ్ము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చెయ్యు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం
చెల్లిస్తున్నాం. మీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకు ఏదియూ తక్కువ కాదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటి నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున న్యాయము తీర్చు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారిని ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించి వారిని ఆదుకునేవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా యెరికో గోడలు కూల్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కన్నుల ఎదుటనున్న నీ కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కాలగతులు నీ వశములో నున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు నంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వారి వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మల్నే ఆశ్రయించినారు తండ్రి. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు దేవా. గొప్ప చేశారు తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించినారు, ఫలింపచేశారు దేవా. నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా
కూడా ఆశీర్వదించండి దేవా, అత్యధికంగా దీవించండి ప్రవ్వా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను కాచి కాపాడే రక్షకుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలు వారి పనులు చేసుకుంటుండగా మంచి జ్ఞానం చేత నింపండి. తెలివిని, బలాన్ని, శక్తిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. బిడ్డల్ని పేరు పేరున దీవించండి తండ్రి. బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగలేదో, ఎందరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించలేదో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుంచి రక్షించండి దేవా. సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి. మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పేరు తెలియని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు రక్షణ సువార్తను ప్రకటిస్తుండగా ఆ సువార్త అంతట్లో తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, మీ గొప్పతనాన్ని ప్రకటిస్తుండగా అనేకులు విని మారు మనసు, రక్షణ పొందుకొనున్నట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, దినములు భయంకరంగా ఉంటున్నాయి దేవా. అయ్యా, అంత్య దినములలో, అపాయకరమైన దినములలో మేము జీవిస్తున్నాము తండ్రి. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరాకడ బహు సమీపంగా ఉంటుండగా నన్ను, మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అందరూ అంతటా మారు మనసు పొందుకొని మీతో పాటు ఎత్తబడే గుంపులో యుగ యుగాలు మీ రాజ్యంలో ఉండే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ఈనాడు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు తండ్రి. ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా సరైన ఉద్యోగం లేక బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు దేవా. రకరకాల కొరతలు, అక్కరలు కలిగి జీవిస్తున్నారు దేవా. అప్పుల పాలవుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి. చక్కని క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున కృప చూపించండి దేవా. రాసే హస్తాల్ని మీరు బలపరచండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల రాకపోకలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని జాబులు దొరికేలాగున మీరే కృప చూపించండి. గవర్నమెంట్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి మనసును అనుగ్రహించండి. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలలో స్థిరపడి ప్రతిదినము వారి వారి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా, పని భారాన్ని తగ్గించండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి రక్షించండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండి పనిచేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు రెగ్యులర్గా శాలరీస్ పొందుకోక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే
మీరే కనికరం చూపించండి దేవా. యజమానులకు మంచి జ్ఞానం దయచేయండి, మంచి మనసును అనుగ్రహించండి. బిడ్డలకు సకాలంలో శాలరీస్ ఇచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంత సంపాదించినా అంతా ఖర్చు అవుతుందని, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. వారికి మీరు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, వారి సంపాదనంతటిని మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని ఫలింప చెయ్యండి, అత్యధికంగా ఆశీర్వదించండి, క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థికపరమైన ఇబ్బందులే దేవా. అయ్యా, బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి, ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీర్చే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా మొరలను మీరు ఆలకించండి. ప్రతి బిడ్డకు మీ గొప్ప సహాయాన్ని అందించమని, బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, భార్యాభర్తలైన వారి బాధను మీరు తీర్చండి దేవా. సంతానం లేక అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించండి. బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంతో నింపండి. పాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇద్దరికి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం ఈ దినమున చెయ్యబోతుండగా మీరే వారికి తోడుగా ఉండండి. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహ విషయంలో బిడ్డలు ఎంతగానో మోసగించబడుతున్నారు దేవా. అబద్ధాలు చెప్పేవారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి అబద్ధికుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా సహాయం చెయ్యండి దేవా. మీరే వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం ఎలాంటి ఆటంకం, కొరత లేకుండా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి. వధూవరులను మీరు సిద్ధపరచండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు క్రొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తుండగా మీరే వారితో కూడా ఉండండి దేవా. మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి నష్టాన్ని, బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో మీరే ఉండండి దేవా. మనస్పర్ధలు, కోపాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి దేవా. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి దేవా. పిల్లలు చెప్పిన మాట వినే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలు
కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి. వారి కుటుంబంలో గొప్ప మేలులు ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు విడిపోయిన బంధువులను కలపండి దేవా, విడిపోయిన స్నేహితులను కలపండి, విడిపోయిన సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు బిడ్డల్ని పెంచే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలుంచండి, చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి. స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, క్లాస్లో టీచర్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించండి దేవా. చిన్న బిడ్డలకు, యవ్వనస్తులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. దయచేసి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. యేసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ స్వస్థపరచమని, మంచి ఆరోగ్యాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పుట్టుకతోనే గ్రుడ్డివారిగా, కుంటివారిగా, అంగవైకల్యంతో జీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారిని కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలను, ఉండడానికి గృహాలు లేక, వస్త్రాలు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కన్స్ట్రక్షన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. ఏ ఒక్కటి మధ్యలోనే ఆగిపోకుండా మీరే కృప చూపించండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడే ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాం తండ్రి. దయచేసి బిడ్డలందరికీ శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. ఈనాడు గృహ నిర్మాణాలు చేసుకోవాలని చేతిలో డబ్బులు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు సొంత వాహనాలు కలిగి ఉండాలని ఎంతగానో ఆశపడుతుండగా ప్రతి ఆశను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలకు మేలైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపంలో, లోకంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. రక్షించండి దేవా. ప్రతి ఒక్కరికి మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి. ప్రతి బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు అలవాట్ల నుంచి, చెడు స్నేహాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుమారుడు, కుమార్తె చెప్పిన మాట వినడం లేదని, పాపంలో జీవిస్తున్నారని వారి విషయమై బాధపడే ప్రతి తల్లిని, తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల్ని మీరు మార్చండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ఈనాడు దేవా.
మానవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడో తండ్రి, అందరూ అంతటా రక్షించబడాలని కోరిన దేవుడో తండ్రి, దయచేసి ఏ ఒక్కరూ కూడా పాపంలో పడిపోకుండా సహాయం చెయ్యండి. నీతిమంతులుగా, యథార్థవంతులుగా, మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, రకరకాల వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, బలపరచండి దేవా. మంచి జ్ఞానం దయచేయండి, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చెయ్యండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి, అత్యధికంగా ఫలింప చెయ్యండి దేవా. ఈనాడు హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల చుట్టూ మీ దోతలు నుంచండి దేవా. జాబ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు ఆడబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ, భద్రత, కాపుదల అనుగ్రహించండి. దుష్టు నుంచి, అపవాదు నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథలుగా బ్రతుకుతుండగా మీరు వారికి తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీరే వారిని రక్షించండి దేవా. భర్తను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిని, తండ్రిని కోల్పోయి తోడబుట్టిన వారిని, సొంత వారిని, రక్త సంబంధికులను, సంఘస్థులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా మీరే వారిని ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచండి దేవా. మీరే వారికి కావాల్సిన ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబాలలో శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, ఐక్యత, ప్రేమ లేక బాధపడే ప్రతి సహోదరి, సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. శాంతి, నెమ్మది, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబం మిమ్మును కలిగినటువంటి కుటుంబంగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మా దేశాన్ని మీరు రక్షించండి. మా జిల్లాల్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయకులను మీరు దీవించండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈ దినమున దేవా, క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. వ్యాపారం అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఈ దినమున ఆయా రకాల పనులు ప్రారంభిస్తుండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా బిడ్డల మధ్య మీరుండండి దేవా. వారిని మీరు ధైర్యపరచండి తండ్రి. వారి పనులంతటిలో మీరు తోడుగా ఉండి మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకుటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారందరినీ వారి బంధకాల నుండి కాపాడండి దేవా. అయ్యా, దాసత్వం నుండి విడిపించండి దేవా. నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచండి. పాస్పోర్టు, వీసా సకాలంలో పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా, రక్షణ లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. భర్తను, భార్యను, పిల్లల్ని రక్షించండి దేవా. అయ్యా, కుటుంబంలో మీరే తోడుగా ఉండి సహాయం చెయ్యండి. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో బాధ్యతగా లేకుండా
కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భార్య భర్తలని మీరు మార్చండి దేవా. అయ్యా, కుటుంబం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడుతూ అప్పుల భారాన పడి మానసికంగా కృంగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారికి సహాయం చేయండి అయ్యా. ఎంతో మంది బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్నో నిందలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. అయ్యా, బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో, మొండి రోగాలతో, జబ్బులతో, స్వస్థత లేక మంచానికే పరిమితమయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలను మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎవరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో, సాతానందకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అట్టి వారందరినీ దుష్టు నుంచి, అపవాది నుండి, సాతాను నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. ఈనాడు దేవా, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండే పాపాన్ని, శాపాన్ని మీరు తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వరుస మరణాలతో, అకాల మరణాలతో బాధపడుతున్న బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. అయ్యా, తర్వాత ఎవరికి ఏమవుతుందో అని బిడ్డలు ఎంతో భయాందోళనలో జీవిస్తుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ దినమంతా మీరే మాకు ఆహారము, ఆరోగ్యము, ఐశ్వర్యము అనుగ్రహించండి దేవా. మీరే మమ్మను తృప్తిపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఆత్మీయ ఆకలిని తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. మీరే మాకు సహాయం చేయండి. మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి, మీరే భరించండి. మీరే మాకు తోడయ్యండి, కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, నీ బిడ్డలైన వారందరి జీవితాలలో ఈ దినమున గొప్ప, అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ అయ్యా, ప్రతి పరిస్థితిలో బిడ్డలకు మీరు తోడయ్యుండండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించండి, గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తూ శత్రు భయాల నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.